వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈ రోజు నేను సింపుల్గా వెజ్ పులావ్ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. అందులోకి గ్రేవీ కర్రీ కోసం పన్నీరు పూల్ మక్కన కర్రీ గ్రేవీ తయారు చేసి చూపించబోతున్నానండి. వెజ్ పులావ్లోకి 2 కప్పులు బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్లోకి కొంచెం వాటర్ అయితే పోసుకొని బాగా కడిగి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా నానబెట్టుకున్న తర్వాత దీనికి మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వెజ్ పులావ్ కోసం ప్యాన్ అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మసాలా అన్నీ వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ 6 చొప్పున అయితే వేసుకోవాలి. కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడే 1 స్పూను షాజీరా అయితే వేసుకోవాలండి. ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం బఠానీ, డ్రై బఠానీ అండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేగిన తర్వాత అయితే వేసుకోండి, లేకపోతే ముందుగా అయితే మాడిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను 2 కప్పులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను కదా, నేను 1కి 1.5 కప్పు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు రైస్ బట్టి చూసుకొని వేసుకోండి. ఎక్కువసేపు నానితే మనం 1కి 1.5 వేసుకోవాలండి. అంతకన్నా వేస్తే బిర్యానీ అయితే మనకి ముద్దయిపోతుంది. నేను 3 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేడెక్కుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసాం కదా, ఇవి బాగా ఉడుకుతున్నప్పుడే మనం ఇందులోకి సాల్ట్ అది సరిపోతుందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ రైస్ అయితే విడివిడిగా వస్తుందండి, ముద్ద అవ్వకుండా. మనం ముందు ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, లాస్ట్లోని ఎక్కువ నెయ్యి అయితే వేసుకోలేని వాళ్ళు లాస్ట్లోని 1 స్పూను ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకొని బిర్యానీ రైస్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ కొంచెం యాడ్ చేసుకొని సిమ్లోనైతే ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. పులావ్ కోసం నేను పూల్ మక్కన కర్రీ అయితే తయారు చేస్తున్నానండి. పూల్ మక్కన అండ్ పన్నీర్ కలిపి కర్రీ అయితే తయారు చేస్తున్నాను. దీనికోసం పూల్ మక్కన అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ పూల్ మక్కనని కొంచెం కలర్ మారినంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ వేయించుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే వేసుకొని ఇందులోకి పన్నీర్ అయితే కొంచెం వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, పన్నీరు ఇలా వేగితే సరిపోతుంది. ఎంతకన్నా ఎక్కువ వేగింది అనుకోండి మీకు గ్రేవీ కర్రీలోకి ఈ పీసెస్ అయితే గట్టిగా అయిపోతాయండి. అలా గట్టిగా అయిపోయినప్పుడు ఒకసారి మర్చిపోతారనుకోండి, ఏం భయపడిన అవసరం లేదు. కొంచెం వేడి నీటిలోని కొంచెం ఇవి అయితే వేయించినవి వేసేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాను కాబట్టి ఇది ఏం చేయవలసిన పని లేదు. ఇంతకన్నా రెడ్ కలర్ అయితే వచ్చేంత వరకు వేయించుకోకండి, ఇలా చేస్తే సరిపోతుంది. ఈ పూల్ మక్కన పన్నీర్ కర్రీ కోసం గ్రేవీ కర్రీ కోసం ఇది ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. 2 వేయించుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులోకి ఆయిల్ ఏమి వేయనవసరం లేదు. ఇందాక మనం ఇందులోకి వేయించుకున్నాం కదా పన్నీరు, ఆయిల్ అయితే సరిపోతుంది. అందులోకి మనం ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం కదా, ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి అయితే కలుపుకోండి. ఇందులో వేయడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. నేను ఇలాగే గ్రేవీ కర్రీస్ అయితే రెడీ చేసుకుంటానండి. వేగించిన తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇవి 2 వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 జీడిపప్పు పలుకులు అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోకి టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న సైజు 2 టమాటాలు అయితే యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేయండి బాగా. ఈ టమాటా ఉల్లిపాయ కూడా ఇలా వేగిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి, పులావ్ అయితే విడివిడిగా అంటుకోకుండా మనకి ఇలా డ్రైగా అయితే
మనం రెస్టారెంట్లో ఉండేటట్టయితే మనకి పులావ్ రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకుంటే మీకు కరెక్ట్గా అదే మెజర్మెంట్ తోటి అయితే ప్రిపేర్ చేసుకోండి. పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక ఉల్లిపాయ టమాటా అయితే వేయించుకున్నాం కదా, ఇవైతే మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇవన్నీ వేయించుకున్నాం కదా, దీన్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఈ గ్రేవీ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది ఉడుకుతున్నప్పుడే కొంచెం ఇందులోకి 1 స్పూను గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం 1 స్పూను కారం మీకు ఎక్కువ తక్కువ అయితే చూసి అయితే వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి. ఇవన్నీ ఉడుకుతున్నప్పుడే పూల్ మక్కన కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత పన్నీర్ కూడా వేయించుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కానీ కొంచెం పడితే కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా కలుపుని మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఉడుకుతున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసే ముందు కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కర్రీస్ టేస్ట్ అయితే వస్తాయండి. నేను ప్రతి దాంట్లో కూడా వేస్తూ ఉంటానండి. గ్రేవీ కర్రీస్, పన్నీర్ కర్రీ కానీ, పన్నీర్ బటర్ మసాలా కర్రీ కానీ ఏదైనా సరే ఇది ఫైనల్గా యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.